26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మరోవైపు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి ముందు కార్యకర్తలతో జగ్గారెడ్డి దంపతులు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు జగ్గారెడ్డి పాఠాలు చెప్పారు. రాజకీయాల్లో ఎంతో కష్టపడ్డానని, పార్టీ కార్యక్రమాల కోసం ఎన్నో అప్పులు చేశానని అన్నారు. ఎమ్మెల్యే కాకముందు సికింద్రాబాద్ హోటల్లో అద్దెకున్నట్లు జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. నీకు తీట ఉంది, నువ్వు పెట్టుకుంటున్నావు. ఇది కూడా అంటారు, ఇది కూడా వచ్చింది ఫీడ్బ్యాక్. రవి ఒకసారి మీరు కూడా అంటారు, ఆయన బలిచింది అందుకే పెడుతున్నాడు. వాడు అప్పులు ఎవడు చేయమన్నాడు, ప్రోగ్రామ్ ఎవడు చేయమన్నాడు, అప్పులు ఎవడు చేయమన్నాడు, పండుగలు ఎవడు చేయమన్నాడు. అంత పెద్ద శ్రీరామచంద్రుడికి నిందలు తప్పలేవు. మనం ఎంత సాక్షాత్ శ్రీరామచంద్రుడు భగవానుడే, సీతమ్మ తల్లే భూమి మీదకి వచ్చి అనేక ఒకడో ఇద్దరు నిందల పాలనేందుకు వాళ్ళని కష్టాలు పడ్డారు. మనం ఎంత ఎప్పుడు ఇంకా డబ్బులు ఉండకుండా ఈ పటాకులకు ఏర్పాటు చేయాలి. ఈ బెస్తోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా అప్పటి బెస్తోళ్ళు, దూరళ్ళు, వీళ్ళందరూ కలిసి సొసైటీలో పైసలు అప్పు తీసుకొని చెయ్యండి అని చెప్తుంటారు అందరికి. ఈ పటాకుల ఏర్పాటు ఆ రోజులల్లో డబ్బులు ఆడుంటుండే, అంత అప్లై చేస్తుంటుంది ప్రోగ్రామ్స్ అన్ని. బతుకమ్మల పండుగ లైట్ చేయాలన్నా ఆ రోజులలో, ఇప్పుడు కాదు, ఎమ్మెల్యే కాకముందు సంగతి చెప్తున్నా. ఇక నేను 4 ఏళ్ళు అటు హైదరాబాద్లో ఉంటున్నా. ఇక నేను అప్పుడు దేవి హోటల్ ఉంటుండే, ఏది సికింద్రాబాద్ దేవి హోటల్ ఉంటుండే. తక్కువ రెంట్ ఉంటుండే. అలా మన డబ్బులు ఉండకుండా కదా, నేను వాళ్ళకే చెప్తుంటే, అరే ఎట్లా రా అంటే వాళ్ళ ఇంట్లోకి బంగారం అవి తెచ్చి ఆడ పెట్టి నాకు జెండాలకు పైసలు కూడా ఆలోచించేటోళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఏదో కష్టపడి అట్లా జెండాలు కట్టి ధర్నాలు చేసి రస్తా రోగులు ప్రజల కోసం చేసి ఈ పొజిషన్ ఇంత గట్టిగా ఉన్న కారణం అదే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.